ఇదిగో వాక్కుల్లోకి ఎలాగా తండ్రి నిలబడగా నోటికి నోరే బోరకాడ సరమరిసేసి దైవ సర్వత ఎత్తిపెట్టి నిలబెట్టి ప్రభా జుంటిదాని దారుల కన్నా మధురమైన మాటలు తండ్రి నాన్న గుత్తులుగా దారదారులుగా నోటికి అందేమని ప్రభా అయా ఎనగాల సౌకయించ మనసు మాకు అందరికీ దయచ్చాడు ప్రభా. ఎవరో నిద్రమత్తులు అవ్వకుండా తండ్రి నాన్న ఏ స్నేహితులను సాతడగలట్టుకోకుండా నీరు కట్టి ఫలించేలా సహాయించండి ప్రభా. వచ్చిన మమ్మల్ని దీవించండి, రావచ్చు బిడ్డలు సకాలంగా తోలుకురాడు ప్రభా తండ్రి నాన్న. ఈ అన్న నాన్న ఏసై ఆరాధంతా కూడా మీరే క్రమంగా మర్యాదగా మీ షాజులో ఉండి నిలబెట్టమని సహాయం చేయమని తండ్రి నాన్న. నీ బిడ్డ మాట్లాడగా తండ్రి మురుగు చేసి దేవా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. ఏ వర్తమానం అయితే కావాలి నీ బిడ్డలకి తండ్రి నాన్న. ఏసై అర్జుంటి తేని దారుల కన్నా మధురమైన మాటలు తండ్రి నాన్న మాకు అందరికి అందియమని సహాయం చేయమని ఏ స్వాదలు మిక్కులుగా ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ తల్లి గారికి, సహోదరులందరికీ, దైవజల్ సాల్మన్ రాజా గారికి, వచ్చిన ప్రతి దేవుని బిడలకి దేవుని పేరట వందనాలండి. ఇంతవరకు దేవుడు ఆయన కృప చొప్పున ఇక ఉపవాస ప్రార్థనలోను, పాటలలోను, స్తుతి ఆరాధనలోను దేవునికి మహిమకరంగా జరిగించుకున్న విధానం బట్టి ఒక్కసారి చేతులు రెండు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను నాలో ఉండి దేవుడు జ్ఞానం లేనివాడినైనా నాకు, బలహీనుడినైన నన్ను, ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను ఆయన ప్రణాళిక చెప్పిన, దైవజనుల సహకారం చెప్పిన ఈ యొక్క సమయంలో మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు నాలో ఉండి మాట్లాడలాగున మానవ స్వరం మరుగుపరిచి దైవ స్వరం ఇచ్చి దేవుడు ఏడంతల ఆత్మశక్తిని దయచేసి నాకు మనందరికీ కావలసిన వాక్యాన్ని దేవుడు మాట్లాడలాగున ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమునికి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, అల్పుడును, అయోగ్యుడును, ఎందుకు పనికిరాని వాడును అయినప్పటికీ ప్రభా నీ సన్నిధిలో తండ్రి నాన్న ఇగో నాయన నీ వాక్యం వివరించడానికి, అయ్యా నీ బిడ్డలకు చెప్పడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయ్యా జ్ఞానం లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అయినప్పటికీ ప్రభా అయ్యా నాయన తండ్రి ప్రభా నీ చిత్తము చెప్పును నడిపిస్తున్నా నా తండ్రి. చిత్తాన్ని, నీ ప్రణాళిక, నీ ఏర్పాటుని ఈ లోకమైన బెంటలో జీవిస్తూ నేను విడిచిపెట్టినప్పటికీ నన్ను నీ విడిచిపెట్టకుండా ప్రభా నీ అనాది ప్రణాళిక చెప్పు ఆయన నడిపిస్తున్నా నా తండ్రి. ఇంకను నీ ఆయన తండ్రి ప్రార్థన ఎందును, వాక్యం ఎందును, విశ్వాసం ఎందును, నీ ఎందు భయభక్తులు కలిగి జీవించి ఫలించి అనేకులకు ఫలభరితంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నేను, నా కుటుంబము, నా సంఘము, నా దైవజనులు ఈ లోకములో ప్రభాని మీద ఆనుకున్న ప్రతి బిడ్డలో ఉండుటకు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో బావి అదేను ప్రార్థన మిక్కులు ప్రతిఫలం వేడుకొంచున్నా నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మనం చదువుకునే వాక్యము మనము ఎలా దేవునిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మన యొక్క అంశం మనము దేవునిలో ఎలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చేతులు ఉన్న వారందరూ పైకి స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాముతో ఏమి సంబంధము, విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకుడి. దేవునికి స్తోత్రం. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకును చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాముతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసితో అవిశ్వాసికి
విశ్వాసికి బాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం ఏమై ఉన్నామండి? దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆలయం అంటే ఒక దేవుని మందిరమే కాదండి. మనం వెళ్తూ చూస్తుంటాం అనేక మందిరాలు. దేవుని యొక్క శిలాఫలకాలు చూస్తుంటాం. దేవుని యొక్క క్రీస్తు యొక్క సిలువ వేయబడిన యొక్క విగ్రహాలు, అనేక ఆలయాలు, అనేక సుందరముగా కట్టబడిన ఆలయాలు. ఆలయాలంటే అయ్యే కాదండి, మన యొక్క హృదయమే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు యొక్క మన యొక్క హృదయం అనే ఆలయమును ఏ రీతిగా మనం నిలబెట్టుకుంటున్నాం, దేవునిలో ఎలాగా మనం నడుచుకుంటున్నాం, ఎలా నడుచుకోవాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి. ఒకే కుళాయిలోంచి మురికి నీరు మంచి నీరు వస్తుందమ్మా? ప్రియ తల్లి, చెల్లి, తండ్రి, దేవుని బిడ్డలారా, ఒకే కుళాయిలో మంచి నీరు చెడు నీరు వస్తుందా? రాదు కదమ్మా. అలాగే మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని వాక్యములో ఏమని ఉంటుంది? పరిశుద్ధంగా జీవించమంటుంది. దేవునికి స్తోత్రం. మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన తలంపులలో పరిశుద్ధత ఉండాలి, మన నడవడికలో పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువుకుందామండి కిందకి. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెలడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క దేవుని ఆలయాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లడి ప్రత్యక్షముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పును. దేవునికి స్తోత్రం. మన నోటి మాటతో కానీ, చూపుతో కానీ, తలంపులతో కానీ, ఆలోచనలతో కానీ దేనిని వ్యర్థముగా ఆలోచించకూడదంటండి. మనము ఒక క్రైస్తవ దైవజనుడు చెప్పాడు, 10 మందిలో ఉన్నప్పుడు మన నోటిని కాచుకోవాలంటండి, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంటండి, ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుని వాక్యము పఠిస్తము చేయాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక పరిణాయాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు స్థిరత్వం లేకుండా ఉన్నారండి ఈనాడు. అనేక సంఘాలు, దేవుని సంఘాలంటే ఎన్నండి? ఒకే సంఘం. ఆ సంఘం ఏంటండి? దేవునితో, యేసు రక్తముతో కడగబడిన సంఘం, ఒకే సంఘం. ఈనాడు అనేక సంఘాలు బయలుదేరాయి. ఆ సంఘాల్లో స్థిరత్వం కలిగిన జీవితాలు లేవు. ఒక ఏదైనా సరే దేవునికి విరోధముగా జరిగేది ఏదైనా సరే, దేవుని నమ్ముకున్న బిడ్డ ఆ చోటికి వెళ్ళకూడదు, అది ముట్టకూడదు. నా దేవునికి అది తగును కాదు, అది అపవిత్రమైనది. నా దేవుడు నన్ను చూస్తాడు, నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన పాత్రగా నేను బ్రతకాలి అని దేవునిలో మన నిర్ణయం, తీర్మానం తీసుకుని బ్రతకాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన తిండిలో పరిశుద్ధత ఉండాలి. ఏది పడితే అది తినేయడం, దేవుడు మనకే ఏది పడితే అది తినేయమని చెప్పలేదండి. ఇక్కడ అదే అంటున్నాడు. ఒక్కసారి మళ్ళా చదువుకుందామండి. 6వ అధ్యాయం 14వ వచనం కిందకి చదువుకుందామండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు
వారి మధ్య నుండి బయలు వెల్లడి, ప్రత్యక్షముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. దేవునికి స్తోత్రం. నేను చెప్తానండి, దేవుని వాక్యం చెప్తుందమ్మ. ఇక్కడ దేవుని వాక్యమే చెప్తుందండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. దేనినైనా సరే, దేవునికి విరోధంగా ఏదైనా సరే మనకు సంబంధం లేనిది మనం ముట్టకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం కలిగిన జీవితం మనలో ఉండాలండి. దేవునికి స్తోత్రం. వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నేను బైబిల్ చదివాను, నేను పాటలు పాడతాను, నేను స్తుతి ఆరాధన చేస్తాను, నేను వాయిద్యాలు చేస్తాను అంటే దేవుడు నీవెవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడికి నువ్వు ఎంత పరిచర్య చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎన్ని సంభావనలు చేసినా సరే దేవుడు ఏమడుగుతున్నాడండి? మన హృదయం అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిలకడలేని హృదయం దేవునికి ఇష్టము కాదండి. నిలకడ కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి మనం నడిచే నడకలోనే కాదు, చూచే చూపులోనే కాదు, పడుకునే పడకలోనే కాదు, ప్రతి విషయంలో కూడా ప్రభువా నాకు అపవిత్రమైనది ఏదియో రూపింపబడకుండా సహాయము దయచేయండి ప్రభువా అని దేవుని మొరపెట్టాలండి. ప్రార్థన చేసుకోవాలి. వేకువు జామునే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రి అయ్యుందును. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? మీరు ముట్టకుండా పరిశుద్ధంగా నీతిగా ఉంటే దేవుడు ఏమంటున్నాడండి? మరియు నేను మీకు తండ్రి అయ్యుందును. దేవునికి స్తోత్రం. మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తుడగు గల ప్రభువు చెప్పును. దేవునికి స్తోత్రం. దేవుని చెప్పినట్టు మనం నడుచుకుంటేనట్టండి, తల్లి లేనప్పటికీ, తండ్రి లేనప్పటికీ, ఆదరణ, అండ, తోడు, నీడ, ధైర్యం లేనప్పటికీ ఎడారిలో సైతం త్రోవ చూపించేవాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో ఉన్న వరకు కూడా సహాయము దయచేయగల సర్వశక్తిమంతుడైన మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనకి తల్లి లేనప్పటికీ, తండ్రి లేనప్పటికీ మనకి ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కుమారుడిగా, ఒక కుమారునిగా దేవుడు ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈనాడు నేను కాదండి మాట్లాడేది, దేవుడే అంటున్నాడు, మీకు తండ్రినై యుందును. దేవునికి స్తోత్రం. తండ్రి లేని వారికి తండ్రి ఎవరండి? మన యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రినై యుందును, మీరు నాకు కుమారులై యుందురు. దేవునికి స్తోత్రం. మనం ఆయన కుమారులు అండి, కుమార్తెలు అండి. ఇప్పుడు నీవు నేను ఎవరు అండి? దేవుని కుమారులు, కుమార్తెలు. దేవుని నమ్ముకున్న బిడ్డలు. నమ్మలేని వారికి నిత్య అర్గగ్ని, నిత్య నరకాగ్ని, అగ్ని ఆరగదుప్పురు చావదు. సిలువును గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, కానీ దేవునిలో రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నాడు దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుని గూర్చిన శక్తిని అనుభవించకుండా, నేను వెళుతున్నాను వస్తున్నాను అని దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా కూడా ఉన్నారండి ఈనాడు. మనకు మనం పశ్చాత్తాపపడాలి. ప్రభువా, అయా నా జీవితం ఎలాగుంటుంది తండ్రి, అయా నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా జీవితాన్ని పరిశుద్ధపరచు అని దేవుని యొక్క ప్రార్థనలో మనం గోజాడేవారుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ప్రతి దినం మనకి దేవుడు దయచేస్తున్నట్టండి. అది మన బలమా అండి? అది మన శక్తి అండి? అది మన జ్ఞానమమ్మా? మన బంగారం మనల్ని బ్రతికిస్తుందా? మన బలం మనం బ్రతికిస్తుందండి? మన బంగ్లాలు మనం బతికిస్తున్నాయమ్మా? ఒకే ఒక్కటి, దేవుడు ప్రతి దినం మనకి దయచేస్తున్నాడంటే మన యొక్క పాపాలను అనుక్షణం దేవుడు కడుగుకుంటామనే ఒక నూతన దినాన్ని దయచేస్తున్నాడు. కానీ అదే మురికి జీవితంలో దేవుని నమ్ముకుని కూడా దేవుని నామాన్ని అవమానకరంగా,
దేవుని నమ్ముకోలేని కూడా అలా ఉంచండి. నమ్ముకున్న వారమే మనం మారు మనసు లేని బ్రతుకు కలిగి జీవిస్తున్నాం. కానీ దేవుడికి అది ఇష్టము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మారు మనసు కలిగిన జీవితం అంటే ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చావని కాదండి, నువ్వు ఎంత పరిచర్య చేసావని కాదు, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చేవా అని దేవుడు అడుగుతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆల్ నైట్ ప్రార్థన నాడు దైవజనులు ఏమన్నారండి? 2 అంశాలు, ఒక అంశమే చెప్పారు. ఈ లోకములో అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మనకి ఆశీర్వాదం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా? చెప్పండి అమ్మా. ఆశీర్వాదమే ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము అది దేవుడి నుంచి వచ్చేది, అభివృద్ధి అనేది ఈ లోకము నుంచి వచ్చేది. అది ఉంటుంది, పోతుంది. కానీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం ఎన్నటెన్నటికు నిత్యము నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క 2 మాటలు చెప్పాడండి మన దైవజనులు ఆలెట్టినాడు. మన సన్నిధిలో దొంగల వలె ఉంటున్నామా, దెయ్యాల వలె ఉంటున్నామా? దేవునికి స్తోత్రం. దెయ్యం అనే ఒక అంశానికి ఏం చెప్పాడండి? మన కుటుంబంలో మనం రక్షింపబడి మన స్వార్థానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాలే, నేను బాగున్నానులే, నేను బాగుంటే చాలు అని అనుకోవడం కాదండి. అది ఒక దెయ్యం ఒక స్వభావం అది. కానీ దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసండి? నిన్ను వలె నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకో. మొదట నీ కుటుంబంలో మొదట నీ రక్షణ కూర్చిన సునాదాన్ని నీవు వినిపించు. దేవుని కూర్చిన సువార్త నీ కుటుంబంలో నువ్వు చెప్పు. నీ కుటుంబంలో మొదట నువ్వు సువార్త చెప్పు. అది ఎన్ని హింసలైనా బాధలైనా సరే, మొదట నీ బిడ్డలకు నువ్వు, నీ భర్తకే, నీ భార్యకి మొదట నువ్వు సువార్త చెప్పు. దేవుని మందిరానికి నడిపించు. అప్పుడే దేవుని బిడ్డలం అవుతామండి. మన మట్టికి మనం వచ్చేసి మనం ప్రార్థన చేసేసుకుని మనం వెళ్ళిపోతే అది దేవునికి అంగీకారము కాదు. మన మట్టికి వచ్చి మన మట్టికి వెళ్ళిపోతే అది దేవుని దయ్యం బిడ్డలే అవుతామండి మనం. కానీ 10 మందిని కలుపుకొని మన సంఘముతో పాటు, మన కుటుంబముతో పాటు, మన గ్రామాలను కూడా ఎప్పుడైతే మన సువార్త చెప్పగలుగుతామో అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, దొంగల్లా జీవిస్తున్నామా ఈనాడు? ఆ దొంగల్లా జీవిస్తున్నాం అనే అంశానికి ఏంటండి అర్థం? మనం కష్టపడుతున్నాం అంటే ఆ కష్టపడే ప్రతి ఒక్క బలాన్ని కూడా దేవుడే సమకూరుస్తాడండి. దేవునికి స్తోత్రం. కష్టపడుతున్నాం అంటే అది బలం ఎవరి నుంచి వచ్చిందండి? అది దేవుడిచ్చాడు ఆ బలం. ఉదయాన్నే లెగిసి మనం పని చేయగలుగుతున్నాం అంటే ఎవరి కృప అండి? అది దేవుని కృప. అది కష్టపడిన కష్టార్జితాన్ని దేవుళ్ళో మనం ఎప్పుడైతే 10 వంతుల్లో 1 వంతుని దేవునికి తీసి మనం దశంభాగంగా ఇవ్వగలుగుతామో అప్పుడే మరనాడు దేవుడు ఇంకా బలమైన శక్తిని ఇచ్చి ఇంకను 500 మనం సంపాదించగలిగితే 1000 సంపాదించగలిగే కృపను దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ కూడా ఆస్తి కర్తలుగానే చేస్తాడు, కానీ అప్పిచ్చేవారుగా చేయడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం. క్రొత్త నిబంధనలో 110వ పేజీలో ఉంటుందండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? నీవన్నీ నా హస్తక్రములు కావా అని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడండి ఇక్కడ? అపోస్తలుడు రాసిన గ్రంథములో 7వ అధ్యాయము 50వ వచనములో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దేవునికి స్తోత్రం.
ఏమంటున్నాడండి ఇక్కడ? ఆకాశము దేవుని సింహాసనం అంట, భూమి దేవుని యొక్క పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడగు హస్తకృత్యములలో నివసింపుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 90 అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవునికి స్తోత్రాలు చెప్తామండి. తరతరముల నుండి మనకి నివాస స్థలం ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఈనాడు మనోనేత్రాల గ్రుడ్డితనముతో ఒక వీధికో, ఒక గ్రామానికో, ఒక పల్లికో, లేకపోతే ఒక రాష్ట్రానికో పరిమితమని అన్య జనాంగం ఈనాడు మనోనేత్రాలు గ్రుడ్డితనముతో ఉన్నారండి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమని సెలవిస్తుందండి? ఒకసారి చదవమ్మా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలండి. మనకి ఎవరండి? మన దేవుడు ఎవరండి? తరతరముల నుండి కూడానే భూమిని పుట్టింపక మునుపు, ఆకాశమును కలుగు చెయ్యి మునుపు, శూన్యంగా ఉన్న సృష్టిని సృష్టికర్తగా సృజించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 91వ కీర్తన 1వ వచనం చదువుకుందామండి. మహోన్నతిని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. చాలండి. మహోన్నతిని చోటన నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడంటే దానికి అర్థం మహోన్నతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే మనం ఆనుకుని దేవుని యొక్క భయభక్తులలో ఉంటామో అప్పుడే సర్వోన్నతుని శక్తి మనల్ని కమ్ముకొని మనకి కాపుదలిచ్చి ఏ చోటు వెళ్ళినప్పటికీ అనుక్షణం మనకు తోడుగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనం. కొండిగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి లోకములోకి దిగిపోను, లోతులోకి దిగిపోను. చాలండి. లాస్ట్ వచనం అండి అది 26, 28వ వచనం. సామెత 26, 20 చదవండి అమ్మా. అబద్ధములాడువాడు తాను నలగొట్టు వారిని ద్వేషించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధములాడువాడు తన నలగొట్టిన వారిని ద్వేషించును. దేవునికి స్తోత్రం. అబద్ధములాడితే దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఏం చేస్తాడని? అబద్ధములాడువారిని తాను నలగొట్టి వారిని ద్వేషిస్తాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్గా ఒక వచనం చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందామండి. ఉపవాస ప్రార్థన అంటే ఎక్కువ ప్రార్థనకి మనం సమయం ఇవ్వాలి కాబట్టి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి కాబట్టి లాస్ట్లో 121వ కీర్తన మొదటి నుంచి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 121. దేవునికి స్తోత్రం. కొండల దట్టు నా కనులెత్తుచున్నాను,
నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టెల్లనీయుడు. ఆమేన్. నిన్ను కాపాడువాడు కొనుకొడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? కొండలతోటి నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? మనకి ఎక్కడి నుంచి వస్తుందండి సహాయము? మనుషుల దగ్గర నుంచి వస్తుందండి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుందండి. యెహోవా దగ్గర నుంచి మనకు సహాయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ లోకములో మనకి సహాయం దొరికినా అది తాత్కాలికమే, కానీ దేవుని యొద్ద నుండి వచ్చే సహాయం అది నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండలతోటి నా కన్నులెత్తిచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడండి. ఆయన నీ పాదము త్రొట్టెల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరు కాపాడతారండి మనల్ని? యెహోవాయే కాపాడతాడు మనల్ని. మొన్న ప్రసాదాన్ని వచ్చినప్పుడు ప్రయాణంలో ఎవరు కాపాడారండి? దేవుడే కాపాడారు. నేను చేస్తున్న వ్యాపారంలో నన్ను ఎవరు కాపాడుతున్నారండి? దేవుడే కాపాడుతున్నారు. మన ఆత్మీయతలని అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంగా నడిపించిన వారు ఎవరండి? మన దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. మనుషులు కాదు, మందులు కాదు, డాక్టర్లు కాదు, మన వైద్యులకు పరమ వైద్యుడైన మన యేసుక్రీస్తు ప్రభు వారే మనల్ని జీవింపచేసి, మనల్ని నడిపించి, మనల్ని పోషించి, మనల్ని ఆదరించి నడిపిస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. పగలు ఎండ దెబ్బ తగలకుండా మనల్ని దేవుడు కాపాడతాడంటండి. రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకుండా కాపాడతాడండి. ఎప్పుడు కాపాడతాడండి? మన ఇష్టానుసారంగా తిరిగేసినప్పుడు అండి, మన ఇష్టానుసారంగా మాట్లాడేసినప్పుడు అండి, మన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు రాత్రి వెన్నెల దెబ్బైనను పగలు ఎండ దెబ్బైనను తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండాను ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనల్ని కాపాడాలంటే నిత్యము అనుక్షణము ఆయన యొక్క కౌగిట్లో మనం ఆయనకి సమర్పణ కలిగి జీవించాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమునకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభు, ఇంతవరకు నాయన నీ వాక్యముతో అయా నాతో మాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, అల్పుడును అయోగ్యుడును ఎందుకు పనికిరాని వాడిని అయినప్పటికీ నీ విలువైన పాత్రగా నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభు, ఇంకను నాయన ప్రభు, నీ వాక్యములు, నీ ప్రార్థనలు, నీ విశ్వాసములు, నీ యందు భయభక్తులు కలిగి జీవించి ఫలించి అనేకులకు ఫలభరితంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నాయన నేను, నా కుటుంబము, నా సంఘము, నా దైవజనుల లోకములు నీ మీద అనుకున్న ప్రతి బిడ్డలను ప్రభు ఉండుటకు సహాయము దయచేయండి. అపవాది అనే బంధకాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. నా సంఘమును, నా కుటుంబము, నీ లోకమును, గ్రామమును, దేశమును, సృష్టి అంతటికి నీ రక్షణ ఆనంద భాగ్యమును దయచేసి నాయన 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 నా యొక్క చెప్పిన వాక్యములో పొరపాట్లు తప్పులుంటే క్షమించమని మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రభు దేన ప్రార్థన మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు.
నేను యొక్క మాట్లాడిన మాటల్లో పొరపాట్లు తప్పులు ఉంటే క్షమించమని అడుగుతున్నాను.